విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో కిమిడి ఫ్యామిలీ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను ఓడించిన కిమిడి కళా వెంకట్రావు తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం చక్రం తిప్పుతున్నారంట. కొడుకు కోసం సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జునకు ఎర్త్ పెట్టాలని చూస్తున్నారంట. పెదనాన్న సీనియర్ కిమిడి కోసం తన సీటు త్యాగం చేసి గత ఎన్నికల్లో పోటీకి దూరమైన నాగార్జున రాజకీయ భవిష్యత్తుపై టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఎప్పటికైనా సముచిత స్థానం దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్న నాగార్జునకు ఏ పదవి దక్కకుండా చేయడానికి కళా వెంకట్రావు పావులు కదుపుతున్నారంట. అసలు కిమిడి కుటుంబంలో ఆ పదవుల రచ్చేంటో మీరే చూడండి. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గాల్లో ఒకటైన ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి ఎమ్మెల్యే, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై సుమారు 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన కళా వెంకట్రావు 2024లో 6సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇంకే ఉంది, ఆయన సీనియారిటీ, అదీ కాక బొత్సపై గెలవటం, ఇలా అనేక సమీకరణాలతో మంత్రి పదవిపై కన్నేశారు. బొత్సకు పెట్టని కోట లాంటి చీపురుపల్లిలో ఆయన్ని ఓడించిన కళా వెంకట్రావుకి మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారంతా. జిల్లాలో కూడా అదే టాక్ నడిచింది. మరోవైపు మంత్రి పదవి కాకపోతే కళా వెంకట్రావు సీనియారిటీ దృష్ట్యా స్పీకర్ పదవైనా దక్కుతుందని ప్రచారం జరిగింది. ఆ రెండూ కాకపోతే డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కళా ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ నడిచింది. తీరా చూస్తే ఆయన కేవలం చీపురుపల్లి ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయారు. ఎలాంటి పోర్ట్ఫోలియో గానీ కేబినెట్ ర్యాంక్ గానీ దక్కలేదు. అందుకే కళా వెంకట్రావు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు. పూర్తిగా సొంతూరు రాజాంకే పరిమితమైపోయారు. కళా వెంకట్రావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గానికి మాత్రం తన తనయుడు కిమిడి రామ్మల్లిక్ నాయుడిని పంపించి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అక్కడి అధికారులకు ఎమ్మెల్యేతో ఏదైనా పనున్నా సమీక్షలు నిర్వహించాలన్నా రాజాం వెళ్లాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవ్వాలన్నా, స్కూళ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం లాంటివి తనిఖీ చేయాలన్నా, ప్రభుత్వ పథకాలు ప్రారంభించాలన్నా రామ్మల్లిక్ నాయుడు అన్నీ తానై నడిపిస్తూ షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. అయితే వారసుల్ని ప్రొజెక్టు చేయటం రాజకీయాల్లో కామనే. కానీ చీపురుపల్లిలో వచ్చిన చిక్కేంటంటే కిమిడి ఫ్యామిలీలో పదవుల యుద్ధమే అంటున్నారు. 2024 ఎన్నికల ముందు వరకు ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా కష్టించి పనిచేసింది కళా వెంకట్రావు తమ్ముడి కొడుకు కిమిడి నాగార్జున. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిమిడి నాగార్జున బొత్స చేతిలో పరాజయం పాలయ్యారు. అంతకు ముందు అదే చీపురుపల్లి నుంచి నాగార్జున తల్లి కిమిడి మృణాలిని గెలుపొంది చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అలాంటిది గత ఎన్నికల్లో కిమిడి నాగార్జునకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఎచ్చెర్ల నుంచి వలస వచ్చిన కళా వెంకట్రావుకి సీట్ ఇవ్వటం, గెలవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. కళా వెంకట్రావుని చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నాగార్జున అలకపాన్పు ఎక్కారు. అయితే చంద్రబాబు, లోకేష్ల నుంచి పొలిటికల్ ఫ్యూచర్ పై స్పష్టమైన హామీలు లభించడంతో అప్పటికే విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నాగార్జున చీపురుపల్లితో పాటు జిల్లాలో టీడీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ క్రమంలో అప్పటి వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నాగార్జునకు కూడా చీపురుపల్లిలో పవర్స్ ఉంటాయని, ఆయన పాత్ర ఆయన పోషిస్తారని నియోజకవర్గ క్యాడర్ భావించింది. కానీ గెలిచాక నాగార్జునను పూర్తిగా పక్కన పెట్టేశారట తండ్రి కొడుకులు. అందుకే నాగార్జున నియోజకవర్గానికి కూడా రాకుండా విశాఖలోనే ఉంటున్నారట. అక్కడి నుంచి అధిష్టానంతో టచ్ లో ఉంటూ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట. అయితే విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ విపక్షాలను ఎండగడుతూ క్యాడర్ కి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకొస్తే నాగార్జునకు కీలక పదవి వస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. అయితే నాగార్జునకి పదవి రాకపోవటానికి కళా వెంకట్రావే కారణమన్నది జిల్లా తెలుగు తమ్ముళ్ల వాదన. అంతేకాదు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాగార్జునకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పదవికి కూడా కళా వెంకట్రావు ఎసరు పెడతారేమోనని చీపురుపల్లి తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన సీనియర్ కిమిడి తన తనయుడు రామ్మల్లిక్ నాయుడిని అందుకే నియోజకవర్గంలో యాక్టివ్ గా తిప్పుతున్నారట.
జెడ్పీటీసీ ఎన్నికల్లో రామ్ మల్లిక్ ని నియోజకవర్గంలోని గరివిడి నుండి పోటీ చేయించి జెడ్పీ చైర్మన్ గా చూడాలని కళ ఆరాటపడుతున్నారట. ఎలాగో తనకు మంత్రి పదవి దక్కలేదు కాబట్టి జెడ్పీ చైర్మన్ పదవైనా ఇవ్వాలని అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తూ కన్విన్స్ చేసే పనిలో పడ్డారట ఆ సీనియర్ నేత. ఆ క్రమంలో మరోసారి నాగార్జునకి రాజకీయ భవిష్యత్తు లేకుండా కళా వెంకట్రావు పావులు కదుపుతున్నారని చీపురుపల్లి తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారట. చూడాలి మరి చర్యకి ప్రతిచర్యగా నాగార్జున ఎలాంటి స్టెప్ వేస్తారు. For more videos like this, subscribe Big TV channel.